రైట్, ఇక బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. హైట్ అంశంలో కూడా లాంగ్ జంప్ విషయంలో మరి మిలిటరీ సర్వీసెస్లో అక్కడ మిలిటరీ సోల్జర్స్ కోసము వాళ్ళు ఇచ్చినటువంటి క్రైటీరియాలో 3.8 మీటర్లు హైట్ లాంగ్ జంప్కి క్రైటీరియా ఉంటే కేవలం తెలంగాణలో మాత్రం 4 మీటర్లట. అంటే ఏ రాష్ట్రంలో లేనటువంటి నిబంధనలు ఇక్కడ పెట్టడము అది ఒక మరి ఇక్కడ ఇది అన్యాయం చేసినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు మొన్న ఇప్పటివరకు 50,000 ఉద్యోగాలు మేము భర్తీ చేశామంటారు. శ్రీధర్ బాబు గారు 70,000 ఉద్యోగాలు భర్తీ చేశామంటారు. రేవంత్ రెడ్డి గారు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేశామంటారు. మరి మీ కొలీగ్స్ మధ్యలోనే ఇంత మరి డిస్క్రిపెన్సీ ఉంటే మరి నిజంగా మీరు ఎన్ని ఉద్యోగాలు మరి ఇప్పటి వరకు భర్తీ చేశారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. లేని పక్షంలో మరి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్, మీ మంత్రులు ఒకరు 50,000 అంటారు, ఒకరు 70,000 అంటారు, మీరు 1,00,000 అంటారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీకే ఐడియా లేదు. అంటే కేవలం ఇదంతా కూడా మాయ చేస్తూ ఉన్నారు. మీరు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం లేదు అనేది చాలా స్పష్టమవుతా ఉన్నది. మరి ఈ అన్ఎంప్లాయిడ్ కుటుంబాలతోటి, విద్యార్థులతోటి, యువకులతోటి మీరు ఈ రకంగా జీవితాలతో చెలగట్టమాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వారికి అండగా మేము ఉంటాం, వారి పక్షాన మేము నిలబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి కొంతమంది పిల్లల మీద మాకు ఉద్యోగాలు రావాలని మా నోటిఫికేషన్స్ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి వారి ఆవేదనని మీ దృష్టికి తీసుకురావడానికి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో వారు ఎజిటేషన్ చేస్తే దాదాపు 9 మంది మీద మీరు కేసులు పెట్టి అరెస్టు చేసి రాత్రి 2 గంటల వరకు పోలీస్ స్టేషన్లు పెట్టి వారి ఉద్యోగాలు రాకుండా వారిని ఈ రకంగా భయపెట్టి మీరు వారి జీవితాలను మరియు ఈ రకంగా ఇబ్బంది పెట్టి వారి జీవితాలతో చెలగాట మారడం ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే వారి మీద కేసులు విత్డ్రా చేయాల ప్రభుత్వం. అంతేకాకుండా మరి ఈ బోర్డు చైర్మన్ అంటే ఎవరు ఈ పిల్లలు పోయేసి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తామంటే కూడా అపాయింట్మెంట్ ఇస్తారట. అంటే వీళ్ళు కళ్ళకు కనబడతలేరు. మరి బోర్డు చైర్మన్కి ఒక రిప్రజెంటేషన్ తీసుకునే సమయం లేదా? అంత బిజీగా ఏం బోర్డు ఇస్తున్నారు అని అడుగుతున్నా. ఈ రకంగా ఇది అన్యాయం కాదని అడుగుతున్నా నేను. మీరు ఈ రకంగా ఒక నిర్బంధమైనటువంటి ఈ రాజ్యాన్ని రాష్ట్రం నడిపిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా డబ్బులు లేవు, బడ్జెట్ లేదంటున్నారు కదా. మెస్సీ క్రికెట్కి, మెస్సీ ఫుట్బాల్కి ఏమో 10 కోట్లు ఖర్చు పెడతారు, అందర పోటీలకు ఖర్చు పెడతారు. పాపం వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం బడ్జెట్ ఉండదు. ఇది చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తూ